శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 20 తేదీ అనేది కేవలం తేదీ మారటమే కాదండి, మీ జీవితంలో ఒక సరికొత్త మానసిక ప్రవర్తనకు ఎంతో కీలకమైన మలుపునకు గట్టి నాంది పలకబోతుంది. ఇప్పటి వరకు మీ రాశిని చుట్టుముట్టిన ఎన్నో రకాల మానసిక అభద్రతా భావాలు, ఒంటరితనం మరియు ఊహించని ఖర్చుల హోరు ఇకపై క్రమంగా శాంతించడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఒకవైపు గ్రహాల కదలికలు మిమ్మల్ని పరీక్షించినట్లు అనిపించినా, మరోవైపు మీ అంతర్గత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన దైవిక బలాలు ఈ కాలంలో మీకు సంపూర్ణంగా తోడుగా నిలుస్తూ ఉన్నాయి. ఈ కొద్ది రోజులు కూడా మీ వ్యక్తిగత, కుటుంబ మరియు ఉద్యోగ జీవితం ఎలాంటి మలుపులు తీసుకురాబోతుందో చాలా లోతుగా స్పష్టంగా తెలుసుకుందామండి. మొదటగా మీ కుటుంబం మరియు ఆర్థిక స్థితులను గమనిస్తే గనక కొంతకాలంగా మీ మాట ఎక్కడ కూడా నెగ్గట్లేదని, మీరు ఎంత మంచి చేసినా కూడా కుటుంబ సభ్యులకు అది అర్థం కావడం లేదని మీరు తీవ్రంగా కుమిలిపోయే ఉంటారు. అయితే సూర్య భగవానుడు మీ 2వ ఇంట్లో మూల త్రికోణంలోనికి అడుగు పెట్టడంతో ఆ పరిస్థితిలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. మీ మాటలో ఒక విడదీయలేని గంభీరత, ఎదుటివారిని కట్టిపడేసే ఆకర్షణ ఏర్పడతాయి. ఇన్నాళ్లు చెల్లా చెదురైన మీ ధనాన్ని కాపాడుకోవాలని, భవిష్యత్తు కోసం ఒక బలమైన ఆర్థిక పునాది వేసుకోవాలని మీలో గట్టి పట్టుదల పడుతుంది. కుటుంబంలో ఎవరినైనా సరే మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోతాయండి. అందరూ మీ వెంటే నిలబడే అరుదైన వాతావరణం ఏర్పడబోతుంది. అయితే ఇదే సమయంలో బుధ సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్నపాటి ఆలోచనల గందరగోళం కానీ, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అనే చిన్న సందిగ్ధత రావచ్చు. కానీ మీ సహజమైన తెలివితేటలతో ఆ సంక్లిష్టమైన ఆర్థిక చర్చలన్నింటినీ కూడా విజయవంతంగా దాటవేలుగుతారండి. ఇక మీ ఉద్యోగ రంగం మరియు వృత్తిపరమైన జీవితం విషయానికి వస్తే ఈ కాలం మీకు సవాళ్లతో పాటు ఎన్నో గుణపాఠాలను నేర్పుతూ ఉంటుందండి. కుజుడు 12వ ఇంట సంచరిస్తున్నందున ఆఫీస్లో మీ వెనకాల జరిగే చిన్నపాటి రాజకీయాలను, దాగుడు మూతలను మీరు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఎంతమంది తోటి ఉద్యోగులు మీ చుట్టూ ఉన్నా ఏదో తెలియని మానసిక ఒంటరితనం మిమ్మల్ని తాత్కాలికంగా వేధించవచ్చు. రాత్రి వేళల్లో విపరీతమైన ఆలోచనల వల్ల నిద్రలేమి సమస్య ఎదురు కావటం, చిన్న విషయాలకే అకారణంగా అలసట అనిపించడం జరుగుతూ ఉంటుందండి. అలాంటి వక్రగతిలో ఉన్న శని ప్రభావం వల్ల మీ పనుల్లో, రావలసిన అవకాశాల్లో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ మొదటి ఇంట సాక్షాత్తు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీకు అపారమైన జ్ఞానాన్ని, రక్షణను ఇస్తూ ఉన్నాడు. మీకున్న సృజనాత్మకతను మరియు సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మీ శత్రువుల ప్రయత్నాలను నీరుగారుస్తూ ఉంటుంది. తండ్రి స్థానంలో ఉన్న వారికి లేదంటే ఉన్నత అధికారుల సలహాలు ఈ సమయంలో మీకు ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తాయండి. ఈ కాలంలో మీ ఆరోగ్యము మరియు మానసిక ప్రశాంతత విషయానికి వస్తే బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మీ అంతరాత్మ మిమ్మల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. 4వ ఇంట రాహు సంచారం వల్ల ఇంట్లో లేదంటే మనసులో కాస్త ఆందోళనకర వాతావరణం అయితే ఉన్నప్పటికీ కూడాను మీరు దాన్ని అధిగమించే మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటారు. చిన్నపాటి ప్రయాణాలు, తోబుట్టువులతో లేదంటే సన్నిహితులతో కానీ మాట్లాడే సందర్భాలు, మాటల విషయంలో చాలా సంయమనం అయితే పాటించడం చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే అనవసరమైన వాదనలకు వెళ్తే మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుందండి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండటం, మీ లక్ష్యంపై మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టడం అత్యంత శ్రేయస్కరం. ఇక ఆగస్టు 20 నుంచి కూడా సెప్టెంబర్ ప్రారంభం వరకు కర్కాటక రాశి వారి ప్రయాణం ఒక స్వస్థిత ప్రక్రియ లాంటిదనమాట. ఎన్నాళ్ళు మిమ్మల్ని బాధిస్తున్న ప్రతికూలతల నుంచి బయటపడి మీ నిజమైన సత్తా ఏంటో సమాజానికి చాటి చెప్పే సువర్ణ అవకాశం కూడా ఉంటుందండి. ఆర్థికంగా స్థిరపడడానికి, కుటుంబ బంధాలను మరింత గట్టిపరుచుకోవడానికి మరియు మీలోని ఆధ్యాత్మిక శక్తిని ఇనుబడింప చేసుకోవడానికి ఈ కాలం మీకు అద్భుతమైన వేదికను అందిస్తుందండి. ఏ చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను శిరసా వహించండి. రాబోయే రోజుల్లో మీ ప్రతి కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం దక్కడం ఖాయమండి. కర్కాటక రాశి వారికి ఈ కాలం బాగోలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఎన్ని చిన్నపాటి అడ్డంకులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కూడాను మీ అంతర్గత జీవితాన్ని, మీ మనోబలాన్ని, మీ కుటుంబాన్ని నిలబెట్టే ఎన్నో అద్భుతమైన సానుకూల అంశాలు ఈ సమయంలో మీ వెంటే ఉన్నాయండి. కష్టకాలంలోనూ దైవం మీకు ఇస్తున్న అభయం ఏమిటి, ఏ రంగంలో మీకు ఊహించని మానసిక ప్రశాంతత, రక్షణ లభిస్తున్నాయి అనే విషయాలను ప్రతి క్షణం అనుభవించేలాగా చాలా వివరంగా లోతుగా పరిశీలిద్దామండి. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి అత్యంత బలమైన శ్రీరామ రక్ష సాక్షాత్తు మీ జన్మ లగ్నంలో అనగా మొదటి ఇంట్లో ఉచ్చ స్థితిలో సంచరిస్తూ ఉన్న గురు భగవానుడేనండి. బాహ్య ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, మీ చుట్టూ ఎంతమంది వ్యతిరేకులు ఉన్నా కూడా మీకు ఏ చిన్న ఆపద వచ్చినా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ముందుండి కాపాడుతున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. మీ మనసులో ఎక్కడో ఒక మూల నేను ఈ సమస్య నుంచి సులభంగా బయటపడతాను అనే ఒక అచంచలమైన
అద్భుతమైన ధైర్యం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుందండి. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీలో తెలియని ఒక దివ్యమైన తేజస్సు, ఆకర్షణ కనిపిస్తాయి. ఎన్నాళ్ళు మిమ్మల్ని కృంగదీసిన ఆందోళనలు ఒక్కసారిగా మాయమై మీ స్వంత తెలివితేటలతో, మీ దృష్టితో ప్రతి క్లిష్టమైన సమస్యను చిటికలో పరిష్కరించుకునే అద్భుతమైన మేధస్సును ఈ గురుబలం మీకు ప్రసాదిస్తుందండి. గత కొంతకాలంగా మీ కుటుంబ జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరగడం, మీరు ఎంత మంచి చేసినా కుటుంబ సభ్యులకు అది అర్థం కాకపోవడం, మీ మాటను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మీరు ఎన్నో రాత్రులు గుండెల్లో దాచుకుని కుమిలిపోయే ఉంటారు. కానీ ఈ కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుందండి. సూర్య భగవానుడు మీ కుటుంబ మరియు వాగ్స్థానమైన 2వ ఇంట్లో అత్యంత శక్తివంతంగా సంచరిస్తుండడం వల్ల మీ ఇంటి వాతావరణంలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. ఎన్నాళ్ళు విడిపోయినట్లుగా ఉన్న కుటుంబ బంధాలు మళ్ళీ ఒకటవుతాయండి. మీ నోటి నుండి వచ్చే మాటలో ఒక గంభీరత, ఎంతో విలువైన అర్థము ఏర్పడతాయి. ఇంట్లో ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే అవి వాటంతట అవే తొలగిపోయి అందరూ మీ వెంటే నిలబడి మీకు అండగా ఉంటారు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే భార్యాభర్తలు లేదంటే పిల్లలతో కలిసి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే ఆనందకరమైన క్షణాలు మీకు మానసికంగా ఊరటనిస్తాయండి. కొన్నిసార్లు బాహ్యంగా డబ్బు రాకపోయినా అంతకంటే విలువైన గొప్ప ఆస్తి మనకు దక్కుతూ ఉంటుంది. ఈ కాలం కర్కాటక రాశి వారికి సరిగ్గా అదే నేర్పుతుందన్నమాట. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, మోసపోయిన సందర్భాలు, నమ్మిన వాళ్ళు వెన్నుపోట్లు పొడిచిన తీరు, ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదండి, బ్రతకడానికి ఒక సరికొత్త పాఠం నేర్పడానికి వచ్చాయి. ఈ కొద్ది రోజులు మీకు ఆర్థికంగా పెద్ద లాభాలు రాకపోయినా ఇకపై ఎవరిని నమ్మాలి, ఎవరికి ఎంతవరకు విలువ ఇవ్వాలి, నా జీవితానికి ఏది ముఖ్యం అనే విషయంలో ఒక అద్భుతమైన పరిపక్వతను, దైవికమైన స్పష్టతను మీ మనసుకు ఇస్తుందండి. ఈ అనుభవమే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేనంత బలమైన గట్టి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఈ మానసిక పరిపక్వతే మీ జీవితానికి అసలైన గెలుపండి. మీ వెనుక ఎవరు ఏమనుకుంటున్నారో, మీ అభివృద్ధిని చూసి ఎవరు కుళ్ళుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఇప్పుడు మీ అంతరాత్మకు స్పష్టంగా తెలుస్తాయి. అయితే మీరు వారిలాగా తిరగబడి గొడవ పడాల్సిన అవసరం లేదు. మీ మొదట ఇంట్లో ఉన్న గురువు బలం మరియు మీ అంతర్గత పరిపక్వత మీకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇస్తుంది. అదేనండి మౌనం. మీరు ఎవరితోనూ వాదనలకు దిగకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారే తమంతట తామే వెనక్కి తగ్గిపోతూ ఉంటారండి. ప్రత్యర్థుల కుట్రలు మీ వరకు రానివ్వకుండా ఆ దైవమే మిమ్మల్ని ఒక కవచంలాగా కాపాడుతూ ఉంటున్నారు. ఈ మానసిక విజయం ముందు ఏ శత్రువు కూడా నిలబడలేరండి. ఇప్పుడు మీకు జరుగుతున్న చిన్న చిన్న చికాకులు, తాత్కాలిక ఇబ్బందులు అన్నీ కేవలం ఒక పెద్ద విజయానికి ముందు జరిగే శుద్ధి ప్రక్రియ అన్నమాటే. అయితే ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిలో ఉండటం వల్ల ప్రస్తుతం మీరు పడుతున్న ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఒక అత్యున్నత శిఖరానికి చేర్చడానికి వేస్తూ ఉన్న బలమైన పునాది అవుతూ ఉంది. ఈ సమయంలో మీరు పడే చిన్నపాటి శ్రమ, ప్రదర్శించే ఓపిక వృధా పోవండి. రాబోయే కాలంలో మీ జీవితం ఎలా ఉండాలి, మీ ఆర్థిక స్థితి ఎలా బలపడాలి అనే దానికి సంబంధించిన స్పష్టమైన దారులను ఈ కాలమే మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ సానుకూల అంశాలను పూర్తిగా నమ్మి ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుందండి. కర్కాటక రాశి వారికి ఈ కాలం అన్ని విధాలుగా ఒకేలాగా ఉండదు. ఒకవైపు దైవిక రక్షణ, కుటుంబంలో ప్రశాంతత ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచంలో, ఉద్యోగంలో మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని తీవ్రమైన సవాళ్లు, మానసిక ఇబ్బందులు మాత్రం మిమ్మల్ని పరీక్షించడం ఖాయం. ప్రతి మనిషి దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఈ కష్టాలు, ఆందోళనలు ఏ రూపంలో వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలను మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ కాలంలో కర్కాటక రాశి వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఎక్కడా లేని మానసిక ఒత్తిడి మరియు అకారణంగా వెంటాడే భయం. బయటికి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా మీ అంతరాత్మలో మాత్రం ఏదో తెలియని ఆందోళన, రేపు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నిరంతరం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటుంది. రోజంతా పనుల్లో మునిగిపోయి రాత్రి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా ఆ సమయానికి అనవసరమైన ఆలోచనలు మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటాయి. నేను ఎవరికి ఎలాంటి అపకారం చేయకపోయినా అందరూ నా గురించి వెనకాల తప్పుగా మాట్లాడుతున్నారేమో, ఎవరో నన్ను మోసం చేయడానికి చూస్తున్నారేమో అనే అభద్రతా భావం మీ మనసును తీవ్రంగా తొలిచేస్తూ ఉంటుంది. ఎంతమంది చుట్టూ ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని ఒక తీవ్రమైన ఒంటరితనం మీ గొంతును తడి ఆరిపోయేలాగా చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చి తెల్లవార్లు ఆలోచిస్తూ గడిపే ఆ క్షణాలు మీ శారీరక మరియు మానసిక శక్తిని విపరీతంగా హరిస్తున్నాయండి. ఈ మానసిక క్షోభ నుండి బయటపడాలి అంటే మీ మనసును
దైవభక్తి వైపు మళ్లించడం లేదా ఒంటరిగా కూర్చుని కుమిలిపోకుండా నమ్మకమైన వారితో మీ బాధను పంచుకోవడం చాలా ముఖ్యమండి. ఇక ఆర్థిక పరమైన విషయాలకి వస్తే ఈ కాలం మీ సంపాదన, మీ బడ్జెట్కు ఒక గట్టి పరీక్ష పెడుతుంది. చేతికి రావాల్సిన డబ్బు ఏదైనా సరే కరెక్ట్గా టైంకి అందకుండా రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇదిగో వస్తుంది అనుకున్న డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం వల్ల మీ లెక్కలన్నీ కూడా తారుమారు అవుతాయి. అదే సమయంలో ఎక్కడి నుంచో ఊహించని ఖర్చులు ఆకస్మికంగా వచ్చి మీ మీద పడతాయి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం, రిపేర్లు తలెత్తడం లేదా అత్యవసరంగా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి రావడం వంటి పరిణామాలు మీ ఆర్థిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వడం కానీ లేదా ఎవరికైనా గుడ్డిగా నమ్మి పూచీకత్తు ఉండడం కానీ చేస్తే ఆ డబ్బు తిరిగి రావడం దేవుడెరగండి. ఉన్న సంబంధాలు కూడా చెడిపోతాయి. కాబట్టి ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ఖర్చు చేయడం, అనవసరమైన విలాసాలకు స్వస్తి చెప్పడం ఈ కాలంలో అత్యంత కీలకం. మీ దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపును కాపాడుకోవడమే మీ మొదటి ప్రాధాన్యత కావాలి అండి. ఉద్యోగం లేదంటే వ్యాపారం చేసే చోట ఈ కాలం మీకు తీవ్రమైన విసుగును, మానసిక అలసటను తెస్తూ ఉంది. మీరు ఎవరితోనూ గొడవకు వెళ్లకుండా మీ పని మీరు ఎంతో నిబద్ధతో చేసుకుంటూ పోతున్నప్పటికీ పక్క వాళ్ళ రాజకీయాలు, కుట్రలు మీ మీద పడుతూ ఉంటాయండి. మీ వెనుక నుంచి మీ గురించి పై అధికారులకు తప్పుడు మాటలు చెప్పడం, మీ కష్టాన్ని వేరే వాళ్ళు తిరస్కరించడం వంటి నీచమైన సంస్కృతిని మీరు చూసి కుమిలిపోతారు. ఆఫీస్లో అడుగు పెట్టింది మొదలు సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎవరో ఒకరి మాటలు మీ మనసును నొప్పిస్తూ ఉంటాయి. అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను, నా కష్టానికి తగిన గుర్తింపు లేని ఈ చోట ఉండటం అవసరమా అనే తీవ్రమైన నిరాశ, నిస్పృహలు మీలో కలుగుతూ ఉంటాయి. పై అధికారుల నుంచి వచ్చే అనవసరమైన విమర్శలు, టార్గెట్ల ఒత్తిడి మీ సహనానికి పరీక్ష పెడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో తొందరపడి ఉద్యోగం మానేయాలనే ఆలోచన మాత్రం అస్సలు చెయ్యకండి. ఎందుకంటే కాలం అనుకూలంగా లేనప్పుడు తీసుకుని ఏ నిర్ణయము కూడా సరిగ్గా ఉండదండి. కేవలం మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి. ఎదుటివారి మాటలను మనసుకు హత్తుకోకండి. ఈ కష్టమైన దశ కూడా త్వరలోనే దాటిపోతుంది అనే ధైర్యంతో ముందుకు సాగండి. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఈ ఆగస్టు 20 అనేది కేవలం ఒక తేదీ మారటం కాదండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన తీవ్రమైన ఉద్రిక్తతలు, పై అధికారుల విమర్శల హోరు క్రమంగా శాంతించి ఒక సరికొత్త ఊరట లభించే అత్యంత కీలకమైన మలుపు కూడా కాబోతుంది. ఈ తేదీ నుంచి ఆఫీస్లో మీ రోజువారీ దైనందిన జీవితం, మీ సహోద్యోగులతో సంబంధాలు మరియు మీ పనితీరులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అందరికీ వివరంగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఆగస్టు 20 నుంచి కూడా అంటే ఆగస్టు 17 వరకు మొదటి ఇంట సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీస్లో అడుగు పెట్టడమే ఒక పెద్ద నరకంగా అనిపించే ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి పై అధికారులు మిమ్మల్ని తప్పుపట్టడం, మీ మనసు త్వరగా మనస్తాపం చెందడం జరిగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆగస్టు 20 వచ్చేసరికి ఆ తీవ్రమైన ఉగ్రరూపం పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. సూర్యుడు మీ కుటుంబం మరియు వాక్స్థానమైన 2వ ఇంట్లో మూల త్రికోణంలోకి వెళ్లడం వల్ల ఆఫీస్లో మీ మాట తీరులో ఒక విడదీయలేని గంభీరత, బాధ్యత ఏర్పడతాయండి. ఇన్నాళ్ళు మీపై ఉన్న అనవసరమైన వేధింపులు లేదంటే విమర్శల ఒత్తిడి తగ్గి మీ పనులపై మీరు ప్రశాంతంగా దృష్టి పెట్టే అద్భుతమైన వాతావరణం ఏర్పడబోతుంది. అయితే వృత్తికారకుడైన కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆఫీస్లో తెర వెనుక జరిగే పనులు, విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా కొద్దిపాటి అలసట మాత్రం అలాగే కొనసాగుతాయండి. ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే ఏదో తెలియని నిస్సత్తువు ఉన్నప్పటికీ కూడాను మీ సహజమైన తెలివితేటలతో వాటిని దాటేస్తూ ఉంటారు. ఇక బుధగ్రహ సంచారం వల్ల ఈ సమయంలో మీరు రాసే ఈమెయిల్ కానీ లేదంటే చేసే ఆఫీస్ చాటింగ్ కానీ లేదంటే క్లయింట్లతో మాట్లాడే విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు 1కి 2 సార్లు మీ వ్రాతపూర్వక ఉత్తర ప్రత్యుత్తరాలను సరిచూసుకొని పంపడం చాలా మంచిది. ఎందుకు అంటే ఈ సమయంలో చిన్నపాటి గందరగోళాలు జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి మీ నెట్వర్క్లో స్పష్టత ఉండడం అనేది చాలా ముఖ్యమండి. అంటే ఈ ఆగస్టు 20 తర్వాత కూడా తొందరపడి కొత్త ఉద్యోగానికి అప్లై చేయడం కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళడం కానీ లేదంటే ఉన్న చోట నాకు పదోన్నతి కావాలి, జీతం పెంచాలి అని గట్టిగా పట్టుపట్టడం వంటివి సాహసాలు అస్సలు చేయకండి. ఇప్పుడున్న హోదాను, ఉద్యత్తాన్ని పదిలంగా కాపాడుకోవడమే మీ ప్రధాన కర్తవ్యం అండి. పక్క వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుతున్నారనే దానితో మీకు సంబంధం లేదు. మీ పని మీరు చేసుకుపోవడం, ఎవరి జోలికి వెళ్లకుండా నిశ్శబ్దంగా ఉండటమే ఈ కాలంలో మీ అత్యుత్తమైన ఆయుధం అండి. అంటే మొత్తంగా చెప్పాలంటే ఆగస్టు 20కి ముందు ఉన్నంత భయంకరమైన ఉద్రిక్తమైన వాతావరణం ఇప్పుడు ఆఫీస్లో ఉండదు. పరిస్థితులు చాలా వరకు కూడా మీ అడుగులకు మరో జన్మ ఎత్తినట్లుగా ప్రశాంతంగా మారతాయి. కాబట్టి అనవసరమైన భయాలను పక్కన పెట్టి మీ చేతిలో ఉన్న పని భారాన్ని నెమ్మదిగా, తప్పులు లేకుండా పూర్తి చేయండి. ఎక్కువగా కనిపించకుండా నిశ్శబ్దంగా శ్రద్ధగా పనిచేస్తూ
పోతే ఈ కాలం మీ వృత్తి జీవితానికి అద్భుతమైన భద్రతను, మనశ్శాంతిని ఇస్తుంది. కర్కాటక రాశి వ్యాపారవేత్తలకు మరియు స్వయం ఉపాధిలో ఉన్నవారికి ఈ ఆగస్టు 20 అనేది చాలా కీలకమైన మలుపు. నెల ప్రారంభంలో అంటే వ్యాపారం ఎదురైన ఊహించని ఖర్చులు కానీ, ఒప్పందాల ఆలస్యం కానీ మరియు మానసిక ఒత్తిడి ఇకపై క్రమంగా తగ్గబోతున్నాయి. ఒక స్పష్టమైన దారి ఏర్పడే అద్భుతమైన సమయం అండి ఇది. అయితే ఈ తేదీ నుంచి మీ వ్యాపారంలో రోజువారీ లావాదేవీలు కానీ, క్లయింట్లతో వ్యవహారాలు కానీ మరియు మీ ఆర్థిక స్థితి ఎలా మారుతుందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా విడమర్చి చేద్దాం. అయితే ఆగస్టు మధ్య నాటికి ఒప్పందాలు ఆగిపోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆగస్టు 20 దాటిన తర్వాత ఆ గందరగోళ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. బుధగ్రహం వేగంగా సంచరిస్తూ మీ 2వ ఇంటికి చేరుకుంటున్నందున వ్యాపార చర్చలలో స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు వాయిదా పడినా లేదంటే ఆగిపోయిన ఒప్పందాలు మళ్ళీ పట్టాలెక్కుతాయండి. అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక ఒప్పందాన్ని, పేపర్ వర్క్ని వేరే వాళ్ళ మీద వదిలేయకుండా మీరే స్వయంగా క్షుణ్ణంగా చదువుకొని సంతకం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్నపాటి అప్రమత మీ వ్యాపార లాభాలను కాపాడుతుంది. వ్యాపార వ్యయస్థానమైన 12వ ఇంట్లో కుజుని సంచారం కొనసాగుతూ ఉన్నందున అకస్మాత్తుగా వచ్చే నిర్వహణ ఖర్చులు లేదా చిన్నపాటి పోటీ తలనొప్పిగా పూర్తిగా పోవండి. విదేశీ మార్కెట్లోకి లేదంటే కొత్త ప్రదేశాలకు ఇప్పుడే వ్యాపారాన్ని విస్తరించాలని సాహసాలు మాత్రం అసలు చేయకండి. అయితే మీ మొదటి ఇంట్లో సాక్షాత్తు గురువు ఉండడం వల్ల మీ వ్యాపారానికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా నిలబడుతున్నాడు. బయట ఎన్ని చిన్నపాటి అడ్డంకులు ఉన్నా కూడా మీ వ్యాపార మనుగడకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ దైవ బలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందండి. దూకుడుగా వ్యవహరించి పెద్ద ఎత్తున అప్పులు చేసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదంటే రిస్కుతో కూడిన పెట్టుబడులు పెట్టడం వంటివి పనులు ఇప్పుడే చేయకండి. కొత్త విస్తరణ కంటే ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడమే ముఖ్యమండి. కొత్త వారిని వెతుక్కుంటూ వెళ్ళి మోసపోవడం కంటే మీ అత్యంత నమ్మకమైన దీర్ఘకాలిక క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడం పైన పూర్తిగా దృష్టి పెట్టండి. అదే మీకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందండి. అనవసరమైన అదనపు ఖర్చులను వెంటనే తగ్గించుకోండి. మీ దగ్గర ఉన్న వనరులను పొదుపుగా వాడండి. మొత్తంగా చెప్పాలంటే 20 తర్వాత వ్యాపారంలో ఒక అస్థిరత తగ్గి నిలకడ ప్రారంభమవుతుంది. మీరు ప్రస్తుతం చేయాల్సిందల్లా ఒక్కటే, పెద్ద సాహసాలు పక్కన పెట్టి మీ వ్యాపార పునాదులను గట్టిపరచుకోవడం. మీ సహజమైన జాగ్రత్తను, తెలివితేటలను నమ్మి ముందుకు సాగితే ఈ వాణిజ్య అనిశ్చిత తుఫానులు మీరు చాలా విజయవంతంగా దాటగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ ప్రారంభం వరకు కూడా సమయం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. నెల ప్రారంభంలో ఉన్న కొన్ని ఆర్థిక చికాకులు పూర్తిగా పోకపోయినా ఈ తేదీ తర్వాత మీ డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఎక్కడ ఖర్చులు కంట్రోల్ చేయాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టమైన దారి కూడా దొరుకుతుంది. ఈ కాలంలో మీ ధన ప్రవాహం, ఖర్చులు మరియు ఆర్థిక భద్రత ఎలా ఉండిపోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆగస్టు 22 నాటికి వ్యయపతి అయిన బుధుడు 12వ ఇంట్లో నుంచి 2వ ఇంట్లోని ధనస్థానికి మారుతూ ఉండడం వల్ల మీ ఆర్థిక పరమైన ఆలోచనలు మారతాయండి. అయితే ఈ మార్పు అకస్మాత్తుగా రావడం వల్ల మీ సంపదకు గట్టి రక్షణ అవసరం అవుతూ ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, న్యాయపరమైన సమస్యలు లేదంటే ఊహించిన వైద్య ఖర్చులకు సంబంధించి కొన్ని గందరగోళ బిల్లులు మీ ముందుకైతే రావచ్చు. ఇప్పుడే ఈ ఖర్చు పెట్టాలా అనిపించే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీ 3వ ఇంట్లో ఉన్న శుక్రుని ప్రభావం వల్ల చిన్నపాటి పనుల ద్వారా లేదంటే తోబుట్టువులు, సన్నిహితుల సహాయంతో మీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఒక చిన్న మార్గం అయితే లభిస్తూ ఉంటుంది. అంటే అదృష్ట స్థానమైన 9వ ఇంట్లో శని వక్రగతిలో కొనసాగించడం వల్ల మీరు ఎక్కడైనా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఉంటే అవి తాత్కాలికంగా నిలిచిపోవడం లేదంటే ఆశించిన లాభాలు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది అనుకున్న ప్రదేశాలలో కాస్త జాప్యం జరుగుతుంది. వారసత్వ సంపద లేదంటే ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన విషయాలలో విపరీతమైన క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరం అండి. ప్రస్తుత గ్రహస్థితి భారీ లాభాల కంటే ఉన్న డబ్బును కాపాడుకోవడమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్తో కూడిన వ్యాపారాలు లేదంటే షేర్ మార్కెట్ వంటి వాటిలో బలంగా అడుగుపెట్టి డబ్బు పోగొట్టుకోకండి. అంటే బలవంతంగా దాంట్లో అడుగుపెట్టి డబ్బునైతే పోగొట్టుకోకండి. వెంటనే మీ ఇంటి బడ్జెట్ను సరిచూసుకోండి. విలాసవంతమైన వస్తువులు, అనవసరమైన షాపింగ్ వంటి వాటిని పూర్తిగా నిలిపివేయండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో కొత్త పెట్టుబడులు పెట్టడం కంటే ఇప్పుడున్న పాత అప్పులను వీలైనంత త్వరగా తీర్చడానికి లేదంటే తగ్గించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. పెద్ద మొత్తంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కనుక సొంత నిర్ణయాల కంటే నిపుణులైన ఆర్థిక సలహాలను సంప్రదించడం మంచిదండి. ఇక ఈ కాలం కొత్తగా సంపాదించడానికి కాకుండా ఉన్నదాన్ని పదిలం కాపాడుకోవడానికి కేటాయించబడుతుందండి. మీ సహజమైన జాగ్రత్తను నమ్మండి. రక్షణాత్మకమైన ఆర్థిక విధానాన్ని అనుసరించండి. మీ చిన్నపాటి ఆర్థిక సవాలు కాలంలో మీరు ప్రదర్శించే సంయమనం భవిష్యత్తులో మిమ్మల్ని ఎంతో బలమైన ఆర్థిక స్థితిలో నిలబెడుతుందండి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ ఆగస్టు 19 అనేది చాలా కీలకమైన మలుపు. నెల ప్రారంభంలో మొదట ఎంట సూర్యుని ఉగ్ర సంచారం వల్ల మీ శరీరం వేడెక్కడం, తీవ్రమైన తలనొప్పి, కంటి ఒత్తిడి మరియు రక్తపోటు పెరగడం వంటి సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా అణిచివేసే ఉంటాయి. అయితే ఆగస్టు 20 నాటికి వచ్చేసరికి మీ తీవ్రమైన ఉష్ణోగ్రత, సూర్యుని వేడి ప్రభావం తగ్గుముఖం పడుతుందండి. ఈ ఆగస్టు 17 వరకు మొదట ఇంట్లో సూర్యుడు
గ్రహాలు ఉండటం వల్ల కలిసిన శారీరక వేడి కానీ కంటి నొప్పులు కానీ లేదంటే ఇకపై క్రమంగా అనేది శాంతిస్తాయండి. అయితే 12వ ఇంట్లో కుజుని సంచారం ఇంకా కొనసాగుతూ ఉన్నందున ఉదయం లేవగానే శరీరంలో చిన్నపాటి నిస్తత్వ అలసట పూర్తిగా పోవు. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల పగటిపూట శరీరం బడవెక్కినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆగస్టు 20 నుంచి కూడా మీరు శరీరం చెప్పే మాటను వినడం చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే ఒంట్లో ఓపిక తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుందో వెంటనే బలవంతంగా పనులు చేయకుండా కొద్దిసేపు ప్రశాంతమైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. దాగున్న ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బయటి ఆహారానికి దూరంగా ఉంటూ ఇంటి పట్టున తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తీసుకోవడం మీ శక్తిని కాపాడుతుందండి. 8వ ఇంట్లో రాహు వక్రగతి ప్రయాణం కొనసాగించడం వల్ల శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆందోళన మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. నాకు ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చేస్తుందేమో, లేనిపోని భయాలు, చెడు ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనసును కమ్ముకుంటూ ఉంటాయి. అయితే ఈ మానసిక క్షోభకు మీరే స్వయంగా అడ్డుకట్ట వేసుకోవాలి. ఒకవేళ చిన్నపాటి అనారోగ్య సమస్య ఉన్నా దాన్ని మనసులో పెట్టుకుని భయపడే కంటే వెంటనే ఒకసారి వైద్యులను సంప్రదించి రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. డాక్టర్ అంతా నార్మల్ అని చెప్పగానే మీ మనసులోని సగం భయం ఇట్టే ఆవిరైపోతుందండి. అయితే ఇంట్లో లేదంటే ఆఫీసులో ఎల్లప్పుడూ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. అనవసరమైన గొడవలు కానీ టెన్షన్ ఉండే చోట్లకు కానీ దూరంగా ఉండండి. ఉదయం పూట లేదంటే సాయంత్రం వేళలో ధ్యానం, ప్రాణాయామం లేదంటే తేలికైన నడకను మీ దినచర్యలో చేర్చుకోండి. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు మనసుకు అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, సరిపడా నీరు తాగడం ద్వారా శరీరంలో ఉండే వేడిని, అలసటను చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఆగస్టు 20 తర్వాత మీ ఆరోగ్యాన్ని పాడు చేసే బాహ్య ఉగ్ర వాతావరణం తగ్గుతుంది. కానీ మీ అంతర్గత మానసిక భయాలను, శరీరం కోరుకునే విశ్రాంతిని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అతిగా ఆలోచించడం మానేసి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచుకోవడం పైనే మీ పూర్తి దృష్టి అయితే పెట్టండి. ఈ చిన్నపాటి జాగ్రత్త మిమ్మల్ని అన్ని అనారోగ్యాల నుంచి కూడా సురక్షితంగా కాపాడుతుంది. కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా ఆగస్టు 20 అనేది ఒక అద్భుతమైన మానసిక పరివర్తన సమయం. నెల ప్రారంభంలో ఆగస్టు 17 వరకు కూడా మొదట ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు కుటుంబంలో తీవ్రమైన అహంకార ఘర్షణలు, కోపాలు, ప్రియమైన వారితో కఠినంగా ప్రవర్తించడం వంటి ఉద్రిక్తతలు మిమ్మల్ని తీవ్రంగా కృంగదీసే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆగస్టు 20 నాటికి వచ్చేసరికి ఆ భయానక వాతావరణం పూర్తిగా మారిపోతుందండి. అయితే ఆగస్టు 17 సూర్యుడు కుటుంబం మరియు వాక్స్థానమైన 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కొన్ని ఆర్థిక విషయాలు లేదంటే కుటుంబ ఆస్తుల గురించి చిన్నపాటి చర్చలు జరిగే అవకాశము ఉంటుంది. అయితే ఆగస్టు 20 దాటిన ఈ తరుణంలో ఆ ఉగ్ర రూపం తగ్గి ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇంతకాలం మీ నోటు నుండి వచ్చిన కఠినమైన మాటలు, ఇతరులను నొప్పించే ధోరణి ఇప్పుడు పూర్తిగా కరిగిపోతాయండి. 3వ ఇంట్లో ఉన్న శుక్రుని ప్రభావం వల్ల మీ మాటలు తేనెలాంటి తీయదనం, ప్రేమ పెరుగుతాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం ద్వారా ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. 2వ ఇంట్లో కేతు వక్ర సంచారం చేస్తున్నందున అప్పుడప్పుడు మీ మనసులో నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని ఒక చిన్నపాటి అభద్రతా భావం లేదంటే ఒంటరితనం రావచ్చు. కుటుంబ సభ్యులు దగ్గరగా ఉన్నప్పటికీ ఏదో తెలియని ఆధ్యాత్మిక వైరాగ్యం లేదంటే దూరం మీలో కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ఒంటరితనాన్ని మీరే గెలవాలి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒంటరిగా గదిలో కూర్చుని కుమిలిపోకండి. బదులుగా మీ మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను రోజు కనీసం రాత్రిపూటైనా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక చోట కూర్చుని భోజనం చేయండి. ఈ చిన్న అలవాటు మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని క్షణాల్లో చేస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న పనులు, సంభాషణలు మరియు వేడుకలలో చురుగ్గా పాల్గొనండి. అందరితో కూడా కలిసి నవ్వి మాట్లాడటం వల్ల మీకు కావాల్సిన మానసిక ఉష్ణత, భద్రత లభిస్తాయండి. మీ అభిప్రాయమే నెగ్గాలనే పట్టుదలను, అహాన్ని పూర్తిగా విడనాడండి. ఇతరుల మాటలకు కూడా విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఆగస్టు 20 తర్వాత మీ కుటుంబ జీవితంలో గొడవలు కానీ, అహంకారాలు కానీ పూర్తిగా తగ్గిపోయి బంధాలు బలపడే అద్భుతమైన కాలమండి ఇది. మీ నోటితో అందరినీ ఆకట్టుకునే తీపి మాటలు మాట్లాడుకుంటూ ఇంటి సభ్యులతో ప్రేమగా గడపండి. ఈ చిన్నపాటి మార్పు మీ కుటుంబాన్ని ఒక సురక్షితమైన ప్రేమ సామ్రాజ్యంగా మారుస్తుంది. కర్కాటక రాశి విద్యార్థులకు చదువు పరంగా ఈ ఆగస్టు 19 అనేది ఒక అద్భుతమైన మార్పుకు తెచ్చే సమయం అన్నమాట. నెల ప్రారంభంలో బుధగ్రహ సంచారం మరియు కేతు ప్రభావం వల్ల మనసులో విపరీతమైన గందరగోళం, ఏకాగ్రత కుదరకపోవడం, నేను పరీక్షల్లో పాస్ అవుతానా అనే భయాలు మిమ్మల్ని తీవ్రంగా కృంగితీసే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆగస్టు 20 నాటికి వచ్చేసరికి ఆ భయానక వాతావరణం క్రమంగా తగ్గి మీ చదువులో ఒక స్పష్టత రాబోతుందండి. అయితే ఆగస్టు మధ్య నాటికి విదేశీ విద్యకు సంబంధించిన ఖర్చులు కానీ, అధ్యాపకులతో చిన్నపాటి అబద్ధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంటాయి. కానీ ఆగస్టు 20 దాటిన తర్వాత బుధుడు మీ 2వ ఇంట బలపడటంతో మీ ఆలోచనలో కానీ స్పష్టత వస్తుందండి. ఎన్నాళ్ళు చెల్లాచెదురైపోయిన మీ మనసు ఒక చోట నిలకడగా మారుతూ ఉంటుంది. మీరు చదివే సబ్జెక్టులు గతంలో కంటే సులువుగా అర్థం కావడం ప్రారంభమవుతాయి. అయితే మీ సృజనాత్మకత రచనలు,
ఆర్ట్స్ లేదంటే కళా నైపుణ్యాలకు సంబంధించి 3వ ఇంట్లో ఉన్న శుక్రుని ద్వారా మంచి ప్రోత్సాహము లభిస్తుంది. ఒంటరిగా చదివి తలబద్దలు కట్టుకోవడం కంటే మీ తోటి స్నేహితులతో కలిసి చేసే గ్రూప్ స్టడీస్ ద్వారా కఠినమైన సబ్జెక్టులను కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారండి. 2వ ఇంట్లో కేతు సంచరిస్తున్నందున అప్పుడప్పుడు నాకు బేసిక్ సరిగ్గా రాలేదు, నా మేధస్సు తక్కువగా ఉంది అనే అభద్రతా భావం మీలో రావచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో చదవాలనే ఆసక్తి కోల్పోతూ ఉంటారు. అయితే ఈ మానసిక భయాలను మీ చదువును ఆపడానికి ఎప్పటికీ కూడా అనుమతించకండి. దీనికి విరుగుడుగా ఒక చిన్న ట్రిక్ పాటించండి. మీరు చదవాల్సిన పెద్ద పెద్ద సిలబస్ లేదంటే కఠినమైన టాపిక్స్ను చిన్న చిన్న భాగాలకు విభజించుకోండి. ఈరోజు ఈ చిన్న టాపిక్ పూర్తి చేశాననే సంతోషాన్ని, ఆ చిన్న విజయాన్ని ఆస్వాదించండి. ఈ క్రమశిక్షణ మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెస్తుందండి. రేపు ఏం జరుగుతుందో, ఫలితం ఎలా వస్తుందో అని ముందుగానే టెన్షన్ పడటం మానేసేయండి. కేవలం ఈ క్షణంలో మీరు చదువుతున్న పుస్తకం పైనే మీ పూర్తి దృష్టి అనేది పెట్టండి. అయితే రోజు చదువుకోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని కేటాయించుకోండి. ఉదయం పూట చదివితే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మొహమాట పడకుండా మీ ఉపాధ్యాయులను లేదంటే నమ్మకమైన స్నేహితులను అడిగి నివృత్తి చేసుకోండి. ఆగస్టు 20 తర్వాత విద్యార్థులకు ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి క్రమశిక్షణతో ముందుకు వెళ్లే అద్భుతమైన అవకాశము దక్కుతుంది. మీ అంతర్గత సామర్థ్యాలపై మీకు మీరే నమ్మకం ఉంచుకోండి. కష్టపడి తత్వంతో రోజు కాస్త చదువుకుంటూ పోతే రాబోయే పరీక్షల్లో మీరే అత్యుత్తమ విజయాలను సాధించడం తథ్యం. గ్రహాల సంచార రీత్యా ఈ కాలంలో కర్కాటక రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు వృత్తిపరమైన అడ్డంకులు తొలగించుకోవడానికి మన వేద శాస్త్రంలో కొన్ని అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలను సూచించిందండి. అంటే మీ జన్మ లగ్నంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను కొన్ని వ్యక్తిగత అడ్డంకులు మరియు మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రతి గురువారం రోజున ప్రాతకాలంలో శివాలయంలో లేదంటే మీ పూజ గదిలో కొలువై ఉన్న శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి. పసుపు రంగు వస్త్రాలు, పసుపు లేదంటే శనగపప్పు నిరుపేదలకు లేదంటే బ్రాహ్మణులకు దానం చేయండి. ఇది గురుబలాన్ని మరింత బలంగా పెంచుతుందన్నమాట. మీ మనసులోని అశాంతి తొలగిపోయి జీవితానికి కావలసిన లోతైన జ్ఞానం, ధైర్యం కలగటానికి రోజు లేదంటే ప్రతి గురువారం గురు స్తోత్రం పఠించండి. అంటే సూర్య భగవానుడికి పరిహారం అహంకార ఘర్షణలు కానీ, కుటుంబ గొడవలు కానీ తగ్గడానికి సూర్యుని సంచార ప్రభావం వల్ల కుటుంబంలో వచ్చే అహంకార ఘర్షణలను, వృత్తిలో పై అధికారులతో వచ్చే విమర్శలను అణుచుకోవడానికి ఈ పరిహారం చేయాలండి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో రాగి చెంబులో నీరు తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు లేదంటే ఎర్రటి పూలు వేసి సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆర్ఘ్యం సమర్పించండి. గోధుమలు లేదంటే బెల్లంను దానం చేయడం వల్ల సూర్యపేట తొలగిపోతూ ఉంటుందండి. కుటుంబంలో వచ్చే పెద్ద గొడవలను నివారించడానికి, మీలో తేజస్సును పెంచుకోవడానికి ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం చాలా మంచిదండి. అలానే అదృష్ట స్థానంలో శని వక్రగతి వల్ల చదువులో ఆర్థికంగా జరిగే జాప్యాన్ని నివారించడానికి ఈ నియమాలు పాటించండి. ప్రతి శనివారం రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద లేదంటే శనీశ్వరుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనివారాలలో పేదవాళ్ళకి లేదంటే నిస్సాయాలకు మీ శక్తి కొద్ది అన్నదానం చేయించండి. ఇది శని దోషాలను చాలా వరకు కూడా తగ్గిస్తుందండి. ఆర్థిక మరియు విద్యాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఓపిక, శక్తి కలగటానికి శనివారాల్లో దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. ఈ పరిహారాలు కేవలం యాత్రికంగా కాకుండా పరిపూర్ణమైన దైవభక్తితో, నమ్మకంతో ఆచరించండి. ఆగస్టు 20 నుంచి కూడా ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక మార్గాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ప్రతి కష్టాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. ఓం నమః శివాయ.